నర్స్ నిమిషప్రియ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. యెమెన్ ప్రభుత్వం మరణశిక్షను వాయిదా వేసినప్పటికీ మృతుడి కుటుంబం ఆమెకు క్షమాభిక్షను నిరాకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ కుటుంబంతో భారత్కు చెందిన మత పెద్దలు జరుపుతున్న చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. తలాల్ అబ్దో మొహదీ కుటుంబం బ్లడ్ మనీకి తీసుకోవడానికి అంగీకరించడం లేదు. హౌతీ నియంత్రణలోని యెమెన్తో భారత్కు అంతగా దౌత్యపరమైన సత్సంబంధాలు లేవు. అయినప్పటికీ నిమిషప్రియను రక్షించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని మన విదేశాంగ శాఖ అధికారులు చెబుతున్నారు. యెమెన్లో మరణశిక్ష పడిన కేరళ నర్సు నిమిషప్రియ ఉదంతం భారత్తో పాటు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారిపోయింది. తోటి వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేరళలో ఆమెకు మరణశిక్ష పడింది. ఎలాగైనా ఆమెను శిక్ష నుంచి బయటపడేయాలని చేస్తున్న ప్రయత్నాలకు అడుగడుగునా అవరోధాలెదురవుతున్నాయి. భారత్కు చెందిన మత పెద్దలతో పాటు మన విదేశాంగ శాఖ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందాన మారాయి. భారత కాలమానం ప్రకారం యెమెన్లోని సనా సెంట్రల్ జైల్లో బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నిమిషప్రియకు శిక్ష అమలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈలోపు చర్చలకు తొలిసారి తలాల్ కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో శిక్ష వాయిదా పడింది. నిమిషకు మరణశిక్ష చివరి నిమిషంలో వాయిదా వేయించడంలో సఫలీకృతమైన బాధిత కుటుంబం బ్లడ్ మనీకి గాని శిక్ష రద్దుకు గాని అంగీకరించలేదు. దీంతో చర్చల్లో సానుకూల పురోగతి కనిపించడం లేదని సమాచారం. కేరళకు చెందిన నర్సు నిమిషప్రియ 2008లో కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లింది. 2011లో భారత్కు తిరిగి వచ్చి వివాహం చేసుకుంది. వీరికి ఓ పాప పుట్టింది. ఆ తర్వాత నిమిషప్రియ మరోసారి యెమెన్ వెళ్లింది. అక్కడి చట్టాల ప్రకారం తలాబ్ అబ్దో మహదీ అనే వ్యక్తితో కలిసి క్లినిక్ తెరిచింది. అయితే వారిద్దరి మధ్య విభేదాలొచ్చాయి. తలాబ్ తనను వేధించాడంటూ నిమిష 2016లో పోలీసులను ఆశ్రయించింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో తలాబ్ వద్ద చిక్కుకున్న తన పాస్పోర్టుని దొంగిలించేందుకు అతడికి మత్తుమందిచ్చింది. ఓవర్ డోస్ కావడంతో అతను మరణించాడు. శవాన్ని ఓ వాటర్ ట్యాంకులో పడేసి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కింది. అయితే తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహదీని హత్య చేసిన నేరంలో నిమిషప్రియకు 2017లో మరణశిక్ష పడింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేసింది. తాను తలాబ్ చేతిలో తీవ్ర చిత్రహింసలకు గురయ్యానని, తన పాస్పోర్టును తిరిగి పొందేందుకు అతనికి మత్తుమందు ఇచ్చానని నిమిష చెప్తోంది. అయితే యెమెన్ చట్టాల కారణంగా ఆమె మరణశిక్షను తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. నిమిషప్రియను మరణశిక్ష నుంచి తప్పించేందుకు భారత విదేశాంగ శాఖ ఎన్నో ప్రయత్నాలు చేసింది. అక్కడి జైలు అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అయితే హౌతీ నియంత్రణలోని యెమెన్తో భారత్కు అంతగా దౌత్యపరమైన సత్సంబంధాలు లేవు. దీంతో ఈ వ్యవహారం మరింత క్లిష్టంగా మారింది. అయితే కేంద్రం తక్షణ జోక్యం చేసుకుని నిమిష శిక్షను తగ్గించేలా అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం అత్యవసర విచారణ జరిపింది. ఈ కేసులో ఎలా ఆర్డర్ పాస్ చేయాలి, ఎవరు ఫాలో అవుతారు అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆరా తీసింది. అయితే తాము చేయగలిగిందంతా చేశామని, యెమెన్తో భారత్కు సత్సంబంధాలు అంతగా లేవని, అయినా కూడా అక్కడి ప్రాసిక్యూటర్కు మరణశిక్షను వాయిదా వేయాలని రాశామని, బ్లడ్ మనీ చివరి అవకాశమని, ఆ చర్చలంతా ప్రైవేటు వ్యవహారమని, అందులో ప్రభుత్వ జోక్యం ఉండబోదని, అంతా మంచి జరగాలని ప్రార్థిస్తున్నామని అటార్నీ జనరల్ వెంకటరమణి ధర్మాసనానికి స్పష్టం చేశారు. నిమిషప్రియకు క్షమాభిక్ష కోసం ఆమె కుటుంబ సభ్యులు అన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. బాధిత కుటుంబానికి $1 మిలియన్ బ్లడ్ మనీ ఇవ్వడానికి సిద్ధమైంది. కానీ ఇందుకు అవతలి వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ దశలో చివరి ప్రయత్నంగా కేరళకు చెందిన మత గురువు ముఫ్తీ కాంతాపురం, ఏపీ అబుబకర్ ముస్లియార్, షేక్ హబీబ్ ఉమర్, హత్యకు గురైన అబ్దో మహదీ కుటుంబంతో మత పెద్దలు యెమెన్లో అత్యవసర భేటీ అయ్యారు. చివరి నిమిషంలో బాధిత కుటుంబంతో భారత్కు చెందిన మత పెద్దల చర్చల నేపథ్యంలో శిక్ష వాయిదా పడినట్లు సమాచారం. మరోవైపు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తాజాగా ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ 3 రోజులు రాత్రింబవళ్లు కష్టపడి కేరళ నర్సు నిమిషప్రియకు యెమెన్లో ఉరిశిక్ష పడకుండా ఆపానని, నిమిషను రక్షించడంలో 8 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తాను యెమెన్, హౌతీ దేశాల ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి వారిని ఒప్పించినట్టు పాల్ చెప్పుకొచ్చారు. కాగా అంతా సవ్యంగా జరిగింది. నిమిషప్రియను ఎలాగైనా మరణశిక్ష నుంచి కాపాడొచ్చని భావిస్తున్న తరుణంలో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. హత్యకు గురైన తలాల్ అబ్దో మెహదీ కుటుంబం క్షమాభిక్షకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. నిమిషకు క్షమాభిక్ష ప్రసాదించే విషయంలో తలాల్ కుటుంబంలో భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మత పెద్దలు జోక్యం చేసుకున్నట్లు సమాచారం.
మృతుడు తలాల్ అబ్దో మెహదీ సోదరుడు అబ్దుల్ ఫతాహ్ మెహదీ తాజా పరిణామాలపై స్పందించాడు. నిమిష చేసింది నేరమేనని, ఆమెకు శిక్ష పడాల్సిందే అని అంటున్నాడతను. మీడియాలో నిమిషను బాధితురాలిగా చూపిస్తున్న తీరుపైన అతను తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. నిమిష నా సోదరుణ్ణి హతమార్చింది, కానీ మీడియా మాత్రం ఒక నేరస్తురాలిని బాధితురాలిగా చూపిస్తూ కథనాలిస్తోంది. అందులో ఎలాంటి వాస్తవం లేదు. ఆమె చేసింది ముమ్మాటికి నేరమే. క్షమాభిక్షకు ఆమె అర్హురాలు కాదు, శిక్ష పడాల్సిందే అని అబ్దుల్ ఫతాహ్ అన్నారు. ఇదిలా ఉంటే నిమిషప్రియ కేసులో ప్రధానంగా వినిపించిన బ్లడ్ మనీ గురించి చర్చ జరుగుతోంది. నేరం రుజువైన తర్వాత కూడా దోషిని బాధిత కుటుంబం క్షమిస్తే శిక్ష తప్పుతుంది. షరియత్ చట్టం ప్రకారం ఇందుకు పరిహారంగా ధనం చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే బ్లడ్ మనీ అంటారు. అయితే ఈ కుటుంబం బ్లడ్ మనీకి అంగీకరిస్తే అది సాధ్యమవుతుంది. షరియా చట్టాల ప్రకారం ప్రస్తుతం ఈ విధానం యెమెన్, సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్తాన్ వంటి ఇస్లామిక్ దేశాల్లో అమల్లో ఉంది. నిమిష కేసులో బ్లడ్ మనీకి బాధిత కుటుంబం అంగీకరిస్తుందా అనేది ఇంకా స్పష్టం కాలేదు.